కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగ యువతతో ఆడుకుంటున్నది. పోలీస్ పోస్టుల భర్తీలో ఏకంగా 4 జిల్లాల నిరుద్యోగులకు మొండి చేయి చూపించింది. రేవంత్ ప్రభుత్వంపై ఉద్యోగార్థులు బగ్గుమంటున్నారు. క్యూర్ పరిధిలోని ఎమ్మెల్యేలు సీఎంతో మాట్లాడి 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వేసేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు మోసపు రంగు తాజా పోలీస్ నోటిఫికేషన్తో బయటపడింది. 7,437 పోలీస్ కొలువుల్లో 4 జిల్లాల్లోని సివిల్ ఏఆర్ విభాగాల్లో పోటీపడే అభ్యర్థులకు రిక్త హస్తం చూపించింది. ఇందులో తెలంగాణ పోలీసు శాఖకు అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లకు ఒక్కటంటే ఒక్క సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేయకపోవడంతో నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లో మొత్తం 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల్లో యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ జిల్లాల్లో ఒక్క సంగారెడ్డి మినహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు ఒక్క పోస్టు మంజూరు చేయలేదు. శాంతి భద్రతల్లో అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లకు సైతం సివిల్ ఏఆర్ కానిస్టేబుళ్లను కేటాయించకపోవడం ప్రభుత్వం, ముఖ్యమంత్రి అసమర్థతగా నిరుద్యోగులు భావిస్తున్నారు. తెలంగాణ పోలీసు శాఖలో దాదాపు 19,000 వరకు ఖాళీలున్నట్లు సాక్షాత్తు ఉన్నతాధికారులే చెబుతున్నా అన్ని జిల్లాలకు పోస్టులు మంజూరు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని అంటున్నారు. క్యూర్ పరిధిలోని ఒక్క సంగారెడ్డి జిల్లాకు మాత్రమే 248 సివిల్, 73 ఏఆర్ పోస్టులు మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిల్లో 8 గత నోటిఫికేషన్లో మిగిలిన పోస్టులేనని చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నోటిఫికేషన్ల కోసం చదువుకుంటున్న తమను కాంగ్రెస్ సర్కారు దగా చేసిందని నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. స్వయాన డీజీపీ చెప్పారు 19,000 ఖాళీగా ఉన్నాయి. డీజీపీ చెప్పిన తర్వాత మేము నమ్ముకొని వచ్చామన్నా, తీరా చూస్తే 7,000, ఫస్ట్ 5,000 అన్నారు. దిల్షాన్లో లొల్లి అయ్యగా 2,000 పెంచారు. ఈ 7,000 ఇచ్చారు. ఇంకేమైనా పెంచుతారేమో అనుకున్నాం. 7,000 ఇచ్చింది కాకుండా ఏజ్ కూడా దాంతోపాటు మాకు అవకాశం లేకుండా చేశాడు. ఏజ్ తగ్గించేసి 87 జీవో ఇచ్చి మాకు ఛాన్స్ లేకుండా చేశాడు అన్న. మేము గత సీరియస్గా 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. మేము రాయని మాక్ టెస్ట్ లేవు. ఎవ్రీ రోజు మాకు ఉన్న పని ఏంటంటే స్టడీలకు వెళ్ళడం, చదువుకోవడం, సండే మాక్ టెస్ట్లు రాయడం, ఇదే అన్న మా దినచర్య. అలాంటిది మాకు అదిలోనే మమ్మల్ని ఎండ్ చేసేస్తున్నారన్న. మాకు ఒక అవకాశం కల్పిస్తే మేము చేసుకుంటాం. వేసిందే పోస్టులు తక్కువ. మాకు పోస్టులలో కూడా మాకు కల్పించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలన్నా. కానీ ఇంతవరకు ఏ ప్రతినిధి మా గురించి మాట్లాడింది లేదు, ప్రెస్ మీట్ పెట్టింది లేదు. అసలు ఎందుకు ఇలా అయిందని ప్రెస్ మీట్ కూడా లేదు. వాళ్ళు అన్నారన్న 34 సంవత్సరాలు అని చెప్పేసి వాళ్ళే అన్నారు. స్వయాన సీఎంఏ అన్నాడు 34 సంవత్సరాలని జీవో ఇచ్చినాడు. జీవో ఉంది, జాబ్ క్యాలెండర్ అన్నాడు. వాళ్ళ మాటలు నమ్ముకొని మేము వచ్చామన్నా. ఇప్పుడు 32 years వచ్చి మా గవర్నమెంట్ 32 yearsకి మేము మనకి రాకుండా ప్రైవేట్ సెక్టర్లో 32 years మమ్మల్ని ఎవరు తీసుకుంటారన్నా? మేము ఓటేసి మరి గెలిపించుకున్న గవర్నమెంట్ మమ్మల్ని కాదన్న. మేము ఎడుకోవాలి. క్యూర్ పరిధిలోనే లక్షలాది మంది నిరుద్యోగులు పోలీస్ కొలువుల కోసం సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు పంపే డబ్బులతో దిల్షుక్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్లో కోచింగ్ తీసుకుంటున్నారు. 2022 ఏప్రిల్ తర్వాత మళ్లీ ఇప్పుడే 2026 జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు 4 ఏళ్లుగా నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టు ఇవ్వకపోవడం నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేయడమేనని మండిపడుతున్నారు. ఇందులో కాంగ్రెస్ నేతల రాజకీయ కుట్రకోణం దాగి ఉన్నదని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓఆర్ఆర్, ప్రస్తుతం కాంగ్రెస్ చెప్పుకుంటున్న క్యూర్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కరు కూడా గెలవలేదు. దీంతో నిరుద్యోగులపై కక్ష పెంచుకున్న రేవంత్ రెడ్డి తాజా నోటిఫికేషన్లో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా ఇవ్వకుండా ఆ పగ తీర్చుకున్నారని వాపోతున్నారు. క్యూర్ పరిధిలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు రాని మిగతా జిల్లాలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని జిల్లాలకు పోస్టులు మంజూరయ్యేలా 20,000 కొలువులతో నోటిఫికేషన్ సవరించేలా ఒత్తిడి తేవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మేము ప్రధానంగా రోడ్ల మీకు రావడానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే ఆయనే ఉద్యోగాలు లేనప్పుడు ఏజ్ సడలింపించిండు, ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు వేసినప్పుడు ఏజ్ సడలింపు తగ్గించిండు. ఇది ప్రధాన సమస్య. జీవోల గురించి చెప్పాలంటే అది అసలు జీవోలు అది ఏ ఆఫీసర్లు ఇచ్చారో అర్థమవుతుంది. కానీ ఆ జీవోలో శుద్ధ తప్పులు ఉన్నాయి. 31 జీవో అని ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, 87 జీవో అని మళ్ళీ వాళ్ళే తగ్గిస్తారు. ప్రజాపాలన సర్కార్ అనేది ఆటోమేటిక్గా ఉంటే ఇంకో చాదనైతే సహాయం చేసి నిరుద్యోగులను సపోర్ట్ చేస్తేనే
కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ తన కొమ్మను తనే నరుక్కుంటుంది, నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ. తాజా నోటిఫికేషన్లో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా దక్కని యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం విషమ పరీక్ష పెట్టింది. ఎందుకంటే వీరు తెలంగాణ బిడ్డలే అయినా ఈ నోటిఫికేషన్లో నాన్ లోకల్ పరిధిలోకి వస్తారు. స్థానిక అభ్యర్థులకు 95% లోకల్ రిజర్వేషన్ పోగా మిగిలిన 5% సీట్ల కోసం ఈ 4 జిల్లాల అభ్యర్థులు పోరాడాల్సి ఉంటుంది. దీంతో ఆయా జిల్లాల నిరుద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమపై ఇంతటి కక్ష సాధింపు ధోరణి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల చెమట కష్టాన్ని చూసైనా పోస్టులు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో 18,000 ఖాళీలు, 2018లో 18,428 పోస్టులు, 2022లో 15,644 ఖాళీలను భర్తీ చేసింది. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో మొత్తం 52,072 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది. 2022 నోటిఫికేషన్లో ఫిజికల్ ఈవెంట్స్, మెడికల్ పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఎస్బీ విచారణ, తుది పరీక్షల వంటివన్నీ పూర్తయ్యాయి. ఫలితాలు విడుదల చేసే సమయంలో కోర్టు కేసులతో పెండింగ్ పడింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు వివాదాలు పరిష్కారమైన తర్వాత 15,644 కొలువులను భర్తీ చేసి 2 లక్షల ఉద్యోగాలను ఖాతాలో వేసుకున్నది. పరేడ్ గ్రౌండ్ సాక్షిగా అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న యువకులంతా ఈ ఘనత ముమ్మాటికి కేసీఆర్దేనని తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ యువతతో ఆటాడుకుంటున్నది. పోలీస్ పోస్టుల భర్తీలో ఏకంగా 4 జిల్లాల నిరుద్యోగులకు మొండిచేయి చూపించింది. రేవంత్ ప్రభుత్వంపై ఉద్యోగార్థులు భగ్గుమంటున్నారు. క్యూరు పరిధిలోని ఎమ్మెల్యేలు సీఎంతో మాట్లాడి 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వేసేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.